ఒక మసీదు స్థల వివాదంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ విషాదమైన ఘటన. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు మృతుడు యాదగిరి. తన చావుకి మసీదు కమిటీ సభ్యుల వేధింపులే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తన స్థలంలో వ్యాపారం చేసుకోనివ్వకుండా షాహిద్, ఇక్బాల్, చోటుభాయ్, అక్బల్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మృతుడి తమ్ముడు మురళీమోహన్ ఫిర్యాదుతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నా ఆత్మహత్యకు కారణం మస్జిద్ కమిటీ. నన్ను గత 20 ఏళ్ళుగా నరకయాదని చూపిస్తున్నారు. సావలేక బతకలేక ఉన్నా నేను. అటు పని అనిస్తలేరు, చేస్తలేరు సార్. మీరు ఎంక్వైరీ చేయండి, చేసి నేను నా తప్పు ఉంటే ఇమ్మీడియట్ నాకు ఒక్క పైసా వద్దు, నా ఇంట్లో ఒక పైసా వద్దు, దుకాణం ఉద్దేశం వెళ్ళిపోతారు మా ఇంట్లో. వీళ్ళు చేసి కరెక్ట్ అని మసీద్తో చేసిన కరెక్ట్ అంటే మీరు ఒక మాట, మీరు అన్నీ ఎంక్వైరీ చేయండి, అందరితో మాట్లాడండి. మీకు కావాల్సిన వీడియోస్, ఫొటోస్ అన్నీ నా ఫోన్ గ్యాలరీలో మీకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళతో మాట్లాడండి, నాది ఒక్కని వినకుండి మస్జిద్ కమిటీలతో మాట్లాడండి, అన్నీ చేయండి. 2006లో స్టార్ట్ అయింది. 20 ఏళ్ళ అసలు నా లైఫ్, నా యవ్వనం, నా జవాని అంతా దుకాణంలో ఉట్టి కూర్చోవడంలో అయిపోయింది. మృతుని భార్య ఎంతలా విలపిస్తున్నారో మనం చూస్తున్నాం. మసీదు స్థల వివాదంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె పేరు లక్ష్మి. తమకు చెందిన 400 గజాల స్థలంలో 150 గజాలు మసీదుకి ఇచ్చేశామని, మిగిలిన స్థలంలో వ్యాపారం నిర్వహించుకుంటామంటే కూడా మసీదు కమిటీ సభ్యులు వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మసీదు స్థల వివాదంకి సంబంధించి యాదగిరి అనే ఒక వ్యక్తి సెల్ఫీ సూసైడ్ చేసుకొని చనిపోయారు. దీనికి సంబంధించి కూడా కేవలం మసీదుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగానే అతను చనిపోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. యాదగిరి చనిపోవడంతో కూడా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి మాట్లాడదాము. అమ్మ ఏం జరిగింది అసలు? మీరు ఒకసారి చెప్పండి, ఏం జరిగింది, మీకేం తెలుసు, ఏం జరిగింది చెప్పండి. ఏం తెలుసు అమ్మా, దుకాణం కోసమే వచ్చిండు. ఇప్పుడు దుకాణం వెళ్ళి ఇస్తలేరు. 10 ఏళ్ళ కిరాయి కట్టకుండా కూడా లేడు నా మొగడు. కిరాయి కట్టిండు, మస్జిద్కి అన్నీ వేసిండు. మస్జిద్ నీళ్ళేమంటే ఇవ్వలే. ఇంత పాపమా ఆ పాపంలో నా మొగని ఏమో చేసారు. యాదగిరి గారు లీజుకు తీసుకున్నారా అండి? లీజుకు తీసుకున్నారా? అక్కడ ఏ షాప్ నడిపిస్తూ ఉంటారు? బొగ్గుల షాప్ ఉండే అమ్మా, బొగ్గుల షాప్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎటువంటి వేధింపులకు గురయ్యారు, ఏమైనా చెప్పుకున్నారా మీకు? చాలా వేధింపులు గురైంది, చాలా సత్తాంచారు నా మొగుడిని. చాలా అంటే చాలా సత్తాంచారు. నేను నా మొగుడు లెక్క రాజు పెట్టిండు. ఏ పైసలు కట్టి ఆ లెక్క కూడా ఒక్కరోజు కూడా చెయ్యలేకుండా కట్టలే. వాళ్ళ కిరాయి మొత్తం కట్టిండు. షాపు కావాలని చాలా ఇది చేసిండు. షాపు కోసమే ఇప్పుడు చచ్చిపోయిండు. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ షాప్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు? షాపు చాలా ఏం లేదమ్మా. వాడు చెప్పే ప్రతి మాట నిజం. ఇంకా వాడికి ఇట్లా కుళ్ళు కుతంత్రాలు అవి రామప్ప చాలా మంచోడు. వాడు ఒకటి ఆనియడు అసలు. మేమన్నా చాలా మాట్లాడతాం కానీ వాడు ఏం చెప్తే ఇట్లా నిలబడంటే అట్లనే గంటలు నిలబడతాడు. అసలు వాళ్ళు నిలబడాలన్నా నేను పోవాలని కూడా అనుకోడమ్మా. వాడు అసలు అంత మంచోడు. న్యాయం కావాలంటారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మా మడిగే మాకు ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లా చేసుకున్న దుకాణం కోసమే ఇట్లా చేసుకున్నా మొగుడు వస్తాడా? ఎట్లా మొత్తానికి ఇది పరిస్థితి. ఒక 4 వ్యక్తులు నా భర్తను దారుణంగా వేధించారు, అందుకుగానే నా భర్త ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా యాదగిరి భార్య లక్ష్మి చెప్తూ ఉన్నారు. అయితే మరొక వైపు దీనికి సంబంధించి కూడా గతంలో కూడా వాడు ఎంత ప్రాణం మేడం, పని లేదు ఇప్పుడు. అంటే దుకాణం పెట్టియకపోతే దుకాణంలో టీవీది మేడం. వాడు ఒక టీవీ 9 ఒకటి, ఇంకొక ఛానల్, ఇవే చూస్తాడు మేడం. వాడు మీతో న్యాయం కోరుకుండు అంతే. కనీసం ఇది చెప్తేనన్నా మేము ఇప్పుడు ఎవరు పాలిటికల్గా వాళ్ళకి ఇష్టం. మేము హిందువులము అయినందుకు ఇప్పుడు వాజ్పేయి ఫోటోను ఏదన్నా ఫొటోస్ ఉంటే మీరు టెర్రరిస్టు. మేము టెర్రరిస్టమ్మా మేడం? మోడీ ఫోటో పెట్టుకుంటే టెర్రరిస్టులమంట మేడం. మేము జాగా కబ్జా చేసినామంట. అట్లా వీళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చేసారు.
రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒక నలుగురు వ్యక్తుల కారణంగానే యాదగిరి సూసైడ్ చేసుకున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఎవరైతే ఆ నలుగురికి సంబంధించి కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.